హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఎండుమిరపకాయలతో పాతకాలం నాటి రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. మిరపకాయలు రెండుగా సపరేట్ చేసేసి మిరపకాయలని విత్తనాలను వేరు చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసి మిరపకాయలు వేగిన తర్వాత విత్తనాలు వేసుకోవాలి. టమాటాలు కూడా రెండు ముక్కలుగా కట్ చేస్తే ఎక్కువ గుజ్జు వస్తుంది కాబట్టి అలాగే ఆయిల్లో వేసుకోవాలి. గుజ్జు అన్ని టమాటాలను కొన్ని కోసేస్తే గుజ్జు అనేది తిరిగిపోతుంది కాబట్టి ఇలా అయితే ఎక్కువ గుజ్జు వస్తుంది. అలాగే వీటిని తీసుకొని కొంచెం ఉప్పు అనేది కళ్ళుప్పు వేసుకొని రోట్లో వేసుకొని రోటి కర్ర తీసుకొని బాగా దంచాలి అన్నమాట. దంచి మెత్తగా చేసుకోవాలి. మెత్తటి పొడిలాగా విత్తనాలు ఉన్నా కానీ విత్తనాలు కూడా బాగా మెత్తగా అయ్యేటట్టుగా చూసుకొని బాగా దంచాలన్నమాట. ఇలా దంచుతుంటే ఆ విత్తనాలు అనేవి బాగా మెత్తగా అయిపోతాయి. మెత్తగా అయిపోయిన తర్వాత టమాటాలు ఉంటాయి కదా, టమాటాల్లో ఉన్న జ్యూస్ మొత్తము పిండుకొని ఒక్కొక్క టమాటా వేసుకుంటూ ఆ టమాటాలు అనేవి రుబ్బుకుంటూ ఉండాలన్నమాట. టమాటాలు వేసిన తర్వాత ఆ పచ్చళ్ళు ఇలా దంచినప్పుడు ఏంటంటే అది చింది కళ్ళలో పడతాయి. అలాంటప్పుడు రుబ్బినప్పుడే ఏం జరిగిద్దంటే ఆ రసం అనేది కళ్ళలో పడకుండా బాగా వస్తాయి అన్నమాట. ఇలా రుబ్బుకోవాలి. నేను అలా నూరడం వల్ల నాకు చాలాసార్లు కళ్ళల్లో కూడా పడ్డాయి. ఇలా నూరడం వల్ల ఏంటంటే కళ్ళల్లో పడ్డాయి అన్నమాట. అందుకని చెప్పేసి నేను ఎప్పుడు ఇలా రుబ్బడానికి ఎక్కువ ఇష్టపడతాను. అలా టమాటాలు మొత్తం మెత్తగా చేసుకొని పచ్చడి ఇలా రెడీ చేసుకోవాలి. చూడండి, సింపుల్గా అయిపోయింది పచ్చడి. మెత్తగా ఇలా వేసేసుకొని అన్ని టమాటాలు మిరపకాయలు మొత్తం మెత్తగా మెదిగాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఉల్లిగడ్డలు ఉంటాయి కదా, ఉల్లిగడ్డలను కోసుకొని ముక్కలు చేసుకుంటే బాగుంటుంది. అప్పుడైతే ఉల్లిగడ్డ అలాగే దంచేసేవాళ్ళు అనమాట, మిరపకాయలలోనే వేసుకొని నానమ్మ వాళ్ళు. అయితే ఏంటంటే ఇప్పుడు నేను ఎందుకు ముక్కలు చేశానంటే ఈ ముక్కలు చేసినవి కానీ మనం వేస్తే నోటికి తగులుతూ చాలా బాగా టేస్ట్ వస్తాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఇలా ముక్కలు చేశాను అన్నమాట. ఒక గడ్డ ఉల్లిగడ్డ అలాగే 4 వెల్లుల్లిపాయలు తీసుకొని వేస్తున్నాను అనమాట. వేసిన తర్వాత కచ్చపచ్చగా వాటిని దంచుకుంటే తినేటప్పుడు నోటికి తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ చట్నీ వేడి వేడి అన్నంలో కన్నా దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది. సంగట్లోకి జొన్న రొట్టెల్లోకి చాలా అంటే చాలా బాగుండిద్ది. ఒకసారి ట్రై చేయండి. నెయ్యి వేసుకొని తింటే ఇంకా సూపర్ ఉంటుంది. మీరందరూ ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.